నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హాయ్, హౌ ఆర్ యూ? ఆటో దిగిన విని సిగ్గుగా నవ్వి ఫైన్ థ్యాంక్ యూ అంది. కమాన్, చెయ్యి ముందుకు చాచి ఆహ్వానించాడు మిథున్. ఇబ్బందిగా నవ్వుతూనే ఆ చేతిలో తన చేతి నుంచింది విని చెయ్యి అందుకుని పార్కులోకి నడిచాడు మిథున్. చుట్టూ చూసింది విని. చలిగాలులు వీస్తున్న సాయం సమయం అది. ఇక్కడ కూర్చుందామా? నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం ఆమెకు భయం కలిగించింది. ఇక్కడ వద్దు అందామె. ఏ, ఇక్కడ ఎవరూ లేరు కదా, అందుకే మనం ఉందాం. ఆ మాటకి విని మాట్లాడలేదు. తను కూర్చో అన్నాడు అతను. కానీ విని కూర్చోలేదు. కూర్చోమంటే కూర్చోవేంటి అంటూ చొరవగా ఆమె చేయబట్టి లాగాడు మిథున్. ఏదో ఆలోచిస్తూ ఏమరపాటుగా నిలబడిన విని గబాల్న అతని ఒళ్ళో పడింది. కంగారుగా లేవబోయింది విని. కానీ మిథున్ ఆమెను లేవనివ్వలేదు. విని భుజాలు పట్టుకుని ఆ ముఖం వైపు చూశాడు. ఆ చిప్పల్లాంటి కళ్ళు భయంగా చూస్తున్నాయి. కొరికెయ్యాలనిపించేలా ఉన్న లేత గులాబీ రంగు పెదవులు తన అమాయకత్వాన్ని వ్యక్తం చేస్తున్నాయి. శంఖంలాంటి మెడ మురిపంగా మాట్లాడమంటోంది. కంగారులో జారిపోయిన చున్నీని విని చూసుకోలేదు. లోనెక్లోంచి కవ్వించేలా చూస్తున్న ఆమె అందాలు అతని మగతనాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇక ఆపుకోలేక ఆమెను గబుక్కున గుండెగా హత్తుకున్నాడు. ఎత్తైన ఆమె అందాలు అతనికి అతుక్కుపోయాయి. మిథున్ ప్లీజ్ నన్ను వదులు అంది విని. కానీ మిథున్కి ఆమెను వదలాలని లేదు. అతని చేతులు ఆమెను మరింత దగ్గరే తీసుకున్నాయి. అతని పెదవులు మోటుగా ఆమె బుగ్గలు రెండింటినీ ముద్దాడాయి. అక్కడితో ఆగక ఆమె పెదవులను అందుకుని కసితీరా ముద్దులు పెట్టుకుని పంటితో ఘాటు చేశాయి. విని దూరంగా జరగాలనుకుంటున్న కొద్దీ అతను ఆమెను బలంగా పట్టుకోసాగాడు. ఈసారి మిథున్ ఆమె పెదవి మించి దిగి తన మెడని ముద్దాడి ఆత్రంగా కింద కొరకబోయింది. స్పృహలోకి వచ్చినట్టుగా ఒక్కసారి లేచిన విని అతని బలమంతా ఉపయోగించి విదిలించుకుంది. మళ్ళీ ఆమెను మీదకు లాక్కోబోయాడు. విని చెయ్యి విసురుగా లేచి మిథున్ చెంప చెల్లుమనిపించింది. ఆ చర్యకు ఉలిక్కిపడి ఆగాడు మిథున్. విని గబుక్కున లేచి నిలబడి తన కుడి చేతి వేలికి అతను తొడిగిన ప్రధాన పుంగరాన్ని అతని మీదకి విసిరికొట్టి విసిరిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇవాళ పెళ్లి బట్టలు కొనడానికి బయలుదేరదాం అనుకుంటున్నాంరా. అమ్మాయి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తావా, మమ్మల్ని సెలెక్ట్ చేయమంటావా అని అడిగింది మిథున్ తల్లి. నేను సెలెక్ట్ చేయను, మీరు చేయాల్సిన అవసరం లేదు. అదేంట్రా, నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం లేదు. పీటల మీదకి వచ్చిన పెళ్ళి ఆపడం ఏంట్రా? ఆ పిల్లని చేసుకోనని చెప్పానుగా. నాకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు. అదేంటి, ఏదో పెళ్లిలో చూసి ఆ పిల్లని తప్ప ఇంకెవరిని చేసుకోనని నువ్వేగా అప్పుడు అన్నావు. ఇప్పుడేమో ఇలా అంటున్నా. చిన్నవాడివా చితకవాడివా ఇలా మాటను మార్చేయడానికి? విసుగ్గా అంది తల్లి. అప్పుడు చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు వద్దనుకుంటున్నాను అంతే, అంతకంటే ఇంకేం లేదనేసి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు మిథున్. అతనికి విని అంటే మంటగా ఉంది. అసలు ఆ పిల్ల ఏమనుకుంటోంది? తనకంటే అందగత్తెలు ఎవరూ లేరనుకుంటోందా? అంటే 1,000,000 మంది ఆడపిల్లలు క్యూలో నిలబడతారని తెలియదేమో. మిస్ ఇండియా లాంటి పిల్లని చేసుకొని జలసీ కలిగేలాగా ఆ ఇంటి ముందు రోజు తిరిగితే దిక్కు కుదురుతుంది కసిగా అనుకున్నాడు మిథున్. అమ్మా, మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయినే చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ మాటే నాన్నకు చెప్పన్నాడు ఒకరోజు తల్లితో. వాడి ప్రవర్తన నాకంతా అయోమయంగా ఉందనిపిస్తోంది అంది తల్లి. ఆ వయసు వారి ఆలోచనలే అలా ఉంటాయేమో. నేరో మైండెడ్ నేచర్ వాళ్ళ ప్రత్యేకత కదా అన్నాడు తండ్రి. తనది నేరో మైండెడ్ నేచరా? ఆలోచనలో పడ్డాడు మిథున్. ఆ తర్వాత 1/2 మంది ఆడపిల్లలను చూశాడు. ఒక అమ్మాయిలోని ఫాస్ట్నెస్ అతనికి నచ్చలేదు. మరొక అమ్మాయి ఫీచర్స్ నచ్చలేదు. ఇంకో పిల్ల ముఖం ముటముటలాడుతున్నట్లు అనిపించింది అన్నాడు. మాకెవ్వరికీ కనిపించిన వంకలన్నీ నీకే కనిపిస్తున్నాయేంట్రా? నిజంగా పిల్లలు బాగులేరమ్మా. అయితే మరో వినీని చేసుకోవాల్సింది. అన్ని విధాలా ఆ అమ్మాయి నీకు తగిన పిల్ల అంది తల్లి. మిథున్కి ఆ మాటలో నిజముందనిపించింది. అప్పుడు 6 నెలలైంది వినీని కలిసి. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తోందో? కొంప తీసి పెళ్ళైపోలేదు కదా? ఆ ఊహే బాధాకరంగా తోచింది అతనికి. ఇంకా ఆలస్యం చేయకుండా విని బెస్ట్ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాడు. విని మద్రాసులో ఏదో కోర్సులో చేరిందని చెప్పింది ఫ్రెండ్. మినీకి పెళ్లి మీద మనసు విరిగిపోయిందండి, ఇదిగో అది రాసిన లెటర్ చూడండి అని అందించింది. పెళ్ళంటే 2 మనసుల కలయిక.
మనసులు రెండూ కలిస్తే మూడొంతులు పెళ్ళైపోయినట్టే. కానీ తాళి హృదయం మీదకి, తలంబ్రాల తల్ల మీద కురిశాక, కొంగులు రెండూ కలిసాకే శరీరాలు ఒక్కటవ్వాలన్న కోరిక తీరేలా తోచలేదు. అందరు మగాళ్ళలాగే అతనికి శరీరమే ముఖ్యం. అది నాకు బాధ కలిగించిందే స్వాతి. కానీ అతని ఊహలు చేరిన హృతిని వేరే వారికిచ్చి నేను చిన్నబుచ్చుకోలేను. అతను ముద్దాడిన పెదవులతో వేరే వ్యక్తికి భార్యనై అతనితో పలకలేను. అందుకే అసలు పెళ్లి చేసుకోదలుచుకోవడం లేదు. ఆ ఉత్తరం అతని చాలా ఆనందపరిచింది. విని మనసులో ఉన్నది తనే. ఆమె శరీరం కోరేది తన స్పర్శనే. ఆ ఊహ అతని ఉత్సాహంతో ఊపేసింది. తప్పు తనదే కనుక తనే వెంటనే వెళ్ళి సారీ చెప్పాలనుకున్నాడు మిథున్. ఉన్నపళంగా చెన్నైకి వెళ్ళడం ఎందుకురా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది తల్లి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ. వినీని కలవడానికి. దేనికి? కాబోయే భార్యను కలవడానికి వెళ్తుంటే దేనికని అడుగుతావేంటి నానా? ఆ పిల్లని పెళ్ళాం కాబోయి ఆగిపోయింది కదరా. కాదమ్మా, ఆ పిల్లని నా పెళ్ళాంగా దేవుడే నిర్ణయించాడు. అందుకే నా మనసులో ఆమె మనసులో నేను ఇంత స్థిరంగా ఉన్నాం. నాకు వేరే ఏ పిల్ల నచ్చకపోవడానికి, వినీకా ఊళ్ళో ఉండబుద్ధి కాకపోవడానికి కారణం అదే అనేసి గబగబా బయటికి నడిచాడు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిన మిథున్కి వినీ కాలేజ్కి వెళ్ళిందని తెలిసింది. ఆమె వచ్చేదాకా ఊరంతా తిరిగొద్దామా అనుకున్నాడు ముందు. కానీ ఆమెతో తిరిగితే మజా కానీ ఒక్కడు వెళ్ళడం బోర్ అనిపించింది. అసలు వినీని చూడకుండా ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. అలాగే విజిటర్స్ రూమ్లోని సోఫాలో కూర్చునిపోయాడు. సోఫాలో చేరగిలబడి కూర్చున్న అతనికి ప్రయాణపు బడలికతో నిద్ర పట్టేసింది. మీరెప్పుడొచ్చారు అన్న మాటకి ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు మిథున్. ఊరి నుంచి వచ్చిన భర్తని భార్య అడిగినట్లుగా అడిగిన వినీ వైపు అతను ప్రేమగా చూశాడు. వినీ గ్రే కలర్ సల్వార్ కమీజ్ వేసుకుంది. ముఖం వాడిపోయింది, జుట్టు రేగుంది, చిక్కిపోయింది. అయినా కూడా ఆ ముఖంలో అదో రకమైన అందం. తన్ని చూడగానే ఆమె కళ్ళల్లో మెరుపు అతని దృష్టిని దాటిపోలేదు. ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా అలానే చూస్తుండిపోయాడు. మిథున్ నిద్రలేమిని సూచిస్తున్న ఎర్రటి కళ్ళు, చెదిరిన జుట్టు, అలసిన ముఖం ఇవన్నీ చూసిన విని గబుక్కున సోఫాలో అతని పక్కన కూర్చుని నుదుటి మీద చెయ్యేసి, అలా ఉన్నారే, ఒంట్లో బాలేదా అని అడిగింది మిథున్ని. ఆమె స్పర్శ అతనికి ఎంతో హాయిని కలిగించింది. మేడం, ఆ సార్ పొద్దుటి నుంచి అలాగే కూర్చున్నారు, ఛాయ్ కూడా తాగలేదు అన్నాడు ప్యూన్. అయ్యో అలాగా, పదండి రూమ్కి వెళ్దాం అంది విని. మిథున్ ఆమెను అనుసరించాడు. పక్కపక్కన నడుస్తున్న ఇద్దరికి తమకే తెలియని ఏదో హాయి కలుగుతున్నట్లు అనిపించింది. గది తాళం తీసి కూర్చోండి అంది విని. అక్కడ ఆమె మంచం తప్ప మరేమీ లేదు. కూర్చున్నాడు మిథున్. టీ తెస్తానుండండి అంది విని. విని వచ్చేసరికి మంచం మీద నడుము వాల్చాడు మిథున్. కప్పుతో నిలబడిన ఆమెను చూసి ఇబ్బందిగా లేచి కూర్చుంటూ సారీ విని అన్నాడు. మీరు సారీ దేనికి చెప్పారు అంది విని. మిథున్ ఆమె కళ్ళల్లోకి ఇబ్బందిగా చూశాడు. కుంటిగా నవ్వుతున్నాయి వినీ కళ్ళు. ముందు తాగండి అని అతని చేతికి కప్పు అందించింది. నేను రిఫ్రెష్ చేస్తాను, ఈలోగా బిస్కెట్లు పళ్ళు తినండి అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళల్లో తన మీద కోపం కనపడకపోవడం, పైగా తనతో చాలా ఫ్రీగా సొంత మనిషితో ఉన్నట్లు ప్రవర్తించడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. 10 నిమిషాల్లో తిరిగొచ్చింది మినీ. లేత నీలం రంగు స్లీవ్లెస్ సల్వార్ కమీజ్ వేసుకుంది. జుట్టు బ్రష్ చేసి వదిలేసింది. చేతికి నీలం గాజులు, పొడుగ్గా అందంగా పెట్టుకున్న బొట్టుతో ఆమె అత్యంత అందంగా అపురూపంగా కనిపించింది మిథున్కి. మీరు నాకు సారీ చెప్పారు. నాకు మీ మీద కోపం పోయిందని నేను మీరు కొన్న డ్రెస్ వేసుకుని తెలియజేశాను అంది నవ్వుతూ. నీ మీద కోపంతో వేరే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. కానీ నిన్ను చూసిన కళ్ళతో వేరే ఎవ్వరిని చూసినా నచ్చలేదు విని. నాకు తెలుసు, మా కజిన్ మీ ఇంటి దగ్గరే ఉంటుందిగా, అది చెప్పింది. మీకు దూరంగా ఇన్ని రోజులు ఉండడం ఎంత కష్టమో కూడా నాకు ఇప్పుడు బాగా తెలిసింది అంది విని. ఆ మాటకి మిథున్ హాయిగా నవ్వాడు. స్నానం చేసి రండి, అలా తిరిగొద్దాం అంది మిని. మిథున్ త్వరగా రెడీ అయ్యి వచ్చాడు. ముందుగా అమ్మవారి గుడికి తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఆటో పిలిచింది. ఆటోలో మూలకు ఒదుకు కూర్చున్నాడు, ఎందుకైనా మంచిదని. అది గమనించి కొంటిగా నవ్వుతూ ఆటో ఎక్కి అతని తగులుతూ కూర్చుంది విని. తను కొన్న బట్టలు కట్టుకుని తన నానుకుని కూర్చున్న తన కాబోయే భార్య స్పర్శ అతని స్వర్గంలో ఉన్న భావాన్ని కలిగించింది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. హృదయాల ఊసలు హృదయాలు చెప్పుకున్నాయి.
శరీరాలు రెండు స్పర్శని సుఖాన్ని అనుభవిస్తున్నాయి. ఇద్దరూ ఆటో దిగారు. అమ్మవారి సన్నిధిలో అతని చేత ఉంగరం తొడిగించుకుంది విని. అతను తన గోత్రం చెప్పి దంపతులుగా ఇద్దరి పేర్లు చెప్పి పూజ చేయించాడు. ఇద్దరూ కూర్చున్నారు. కొబ్బరి ముక్క అతని నోటికి అందించి అతని చేతిని తన ఒళ్ళోకి తీసుకుంది విని. ఆడవారి మాటలకే కాదు చేతలకి అర్థాలు వేరని నాకు ఇప్పుడు తెలిసింది అన్నాడు మిథున్. ఆడవారు తనని భావించిన వ్యక్తితో మాత్రమే ఇలా ఉంటారు స్వామి, అంతదాకా దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు అంది విని. అయితే నువ్వు నా సొంతమయ్యావా, నేను నీ సొంతమయ్యానా? ఇద్దరు అమ్మవారి సాక్షిగా ఒక్కటయ్యాం. ఏది ఇంకా కాలేదుగా? అదిగో మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మొదలెట్టారు. ఓకే దేవి గారు, తమరు ఎప్పుడు మొదలు పెట్టమంటే అప్పుడే డైలాగ్స్ యాక్షన్ మొదలు పెడతాను, సరేనా అన్నాడు మిథున్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది విని. వినీతో కలిసి భోజనం చేసి వెంటనే ప్రయాణమయ్యాడు మిథున్. ఇంకాసేపు ఉండకూడదా లాలనగా అంది. ఉండాలనే ఉంది, కానీ ఉంటే నేనేం చేస్తాను, నువ్వేం కొడతావు అని నా భయం. చిపో అంది విని. ఆమెకి చెయ్యూపి ముందుకు కదిలాడు. ఒక నిమిషం ఆగండి అంది విని. అతను ఆగాడు. విని గబుక్కుని తలుపుగొళ్ళం పెట్టింది. గబగబా అతని దగ్గరికి నడిచి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెకి తన ముఖాన్ని ఆనించి ఐ లవ్ యూ మిథున్, ఐ లవ్ యూ సో మచ్ అంది విని. ఆ తర్వాత అతని ముఖాన్ని కిందకు వంచి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. కానీ మిథున్ ఆమెను చుట్టేసే సాహసం చేయలేదు. గబుక్కున అతని వదిలి తలుపు తీసింది. మా ఆయన ఎంత మంచివాడో, కవ్వించినా నిగ్రహంగా ఉన్నాడు, అందుకే అంత ముద్దొచ్చాడు అంది విని. ఆ మాటకి మిథున్ హాయిగా నవ్వాడు. పిలుస్తాను విని, మళ్ళీ మనం కలుసుకునేది పెళ్లిపీటల మీదే, ఆ పైన మనం పడుకునేది మంచాల మీదే అన్నాడు మిథున్. అవన్నీ నేను అడిగానా? రా బయలుదేరదాం అంటూ అతను చేయి పట్టుకుని చనువుగా లాగుతోంది విని. పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు కానీ పెళ్లిపీటల మీద కానీ ఎక్కడా కుంట పనులు చేయకుండా కూర్చున్నాడు మిథున్. 3 నిద్రలు పూర్తి చేశాక హనీమూన్కి వెళ్ళమంటుంటే వాడు వినడం లేదు. ఇవాళ రాత్రే బయలుదేరతాడంట అంది మిథున్ తల్లి. ఇవాళ రాత్రి ముహూర్తం బాగుందనుకున్నాం కదే అన్నాడు తండ్రి. ఆ ముహూర్తానికి అన్నీ జరుగుతాయిలే అన్నయ్య, రైల్లో వాళ్ళ మానాన్ని వాళ్ళని ఎంజాయ్ చేయని అన్నాడు మిథున్ బాబాయ్. మొత్తానికి భర్తతో కలిసి రైలు ఎక్కేదాకా ఒక్క మాటైనా మాట్లాడలేదు విని. ఆశ్చర్యంగా అతన్నే గమనిస్తూ కూర్చుంది. రైలు కిటికీ దగ్గర కూర్చుని తమ వాళ్ళకి టాటా చెప్పారు కొత్త దంపతులు. నేను నా భర్తతో కలిసి వెళ్తున్నానో నా బుజ్జి కొడుకుతో వెళ్తున్నానో నాకు అర్థం కావడం లేదు అంది విని. టక్కున ఆమె వైపుకు తిరిగాడు మిథున్. అవును మరి, చిన్నపిల్లల నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళనే ఆ మనస్తత్వం ఏంటి? ఆ పిల్లని చేసుకుంటానని కొన్నాళ్ళు, మిస్ ఇండియా లాంటి పిల్లని చేసుకుంటానని విని ఇంటి ముందు తిరుగుతూ అంటూ కొన్నాళ్ళు, మళ్ళీ ప్లేట్ మార్చడాలు. ఎలా వేగుతావో అమ్మా మా బుజ్జిగాడితో అన్నారు మీ బామ్మగారు. నాతో జాలిగా చెప్పారు తెలుసా మీ బామ్మగారు అంటూ కొంటగా చెప్పింది నవ్వుతూ. ఆ మాట కోపంగా చూశాడు మిథున్. అప్పుడు నేనేమన్నానో తెలుసా? అల్లరి చేసినప్పుడల్లా చెంపదెప్ప కొట్టడం నాకు అలవాటే లేండి అన్నావేమో అంటూ బొంగమూతి పెట్టన్నాడు మిథున్. విని గబుక్కున అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకుంది. చిన్నపిల్లాళ్ళంటే మొగుడు దొరకడం నా అదృష్టం మా అమ్మగారు. అల్లరి చేసినప్పుడల్లా ఓ తియ్యటి చాక్లెట్ నోట్లో పెడితే చాలు అన్నాను నేను. అయితే ఇప్పుడు తీయగా నాకేమిస్తావు? విని అతని పెదవి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. ఒక్క పెదవి మీదే ముద్దు పెట్టి వదిలేస్తావా అన్నాడు మిథున్. ముద్దొచ్చి ఓ ముద్దు పెడతాం కానీ అన్ని పనులు మమ్మల్ని చేసేయమంటే ఇక మీ మగతనం దేనికండి మొగుడు గారు అంది మిని. అయితే ఏమంటావు? మీరు మీ మగతనాన్ని పందెం కాయండి, నేను నా ఆడతనాన్ని పందెం కాస్తాను, ఎవరు గెలుస్తారో చూద్దాం. నన్నంతా మ్యాన్లీగా ఉంటానంటారు తెలుసా, గెలుపు నాదే. వినీని గబాలను ఒళ్ళోకి లాక్కుని పూర్తిగా బంధించేసన్నాడు మిథున్. నన్నేమో అందరూ 7 మల్లెలెత్తు రాకుమారినని అంటారు, మరి ఈ 7 మల్లెలెత్తు రాకుమారి సత్తా ఏంటో మీరు చూడండి అంది తన చేతులు 2 అతని చుట్టూ వేసి విని. సిగ్గుపడితే ఓడినట్టే అన్నాడు మిథున్. మొరటుగా ప్రవర్తిస్తే రేప్ చేసినట్టే మరి అంది విని. కమన్ స్టార్ట్ అన్నాడు ఉత్సాహంగా మిథున్. అపరరతీదేవులా ముస్తాబైన విని సీటెక్కి నిలబడి ముందు నన్ను ఎత్తుకోండి, ఎలా ఎత్తుకుని హత్తుకుంటారో చూద్దాం అంది. అడ్డంగా ఎత్తుకుని అపురూపంగా ఆమెను చూస్తూ అలాగే నిలబడి ముద్దులు పెడుతూ బెత్త మీద పడుకోబెట్టాడు మిథున్.
రెండు చేతులు చాచి అతని తన మీదకు లాక్కుంది విని. రాజుకేలిలో తేలియాడిన జంటలో ఎవరు స్పీడందుకున్నా మరొకరికి సంతోషమే. ఎవరు ఓడినా దానికి శిక్షగా కౌకిట బంధించబడ్డము ఇష్టమే. వారిద్దరి స్పీడు చూసి రెచ్చిపోయిన రైలు మరింత స్పీడుగా ముందుకు సాగుతూ సంతోషంగా ఎలవేసినట్టుగా కూతపెట్టింది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.